ప్రైజ్ ది లార్డ్. రిజరెక్షన్, పునరుద్ధానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం క్రైస్తవుల యొక్క నిరీక్షణ. గ్రీక్ వర్డ్లో చూస్తే అనాస్టెసిస్ అన్న పదాన్ని ఉపయోగించారు, అనగా రైజింగ్ అప్, తిరిగి లేవటం. చూడండి, పునరుద్ధానంలో 3 ప్రాముఖ్యమైన ఘట్టాలు మనం చూస్తాం. ఒకటి ఖాళీ సమాధి, రెండోది మనం చూసినట్లయితే మార్పు చెందిన దేహము, మూడోది ఆరోహణం. ఖాళీ సమాధి మనం చూస్తాం యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో. ఈ ప్రపంచంలో చాలా మంది చనిపోయారండి, గొప్ప వాళ్ళు, మేధావంతులు అంతా చనిపోయారు, కానీ వాళ్ళ సమాధులు అంతే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ప్రత్యేకత ఉందండి, అది ఇప్పుడు కూడా తెరిచే ఉన్నది. రెండోది చూసినట్లయితే మార్పు చెందిన దేహం. యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా సంచరించిన రోజుల్లో ఆయన ఆహారం తిన్నాడు, నడిచారు, మనుషుల మధ్యలో నడిచారు, ఏదైనా అడ్డొస్తే దాన్ని దాటుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఆయన మార్పు చెందిన దేహం మనం చూడగలుగుతాం, గోడల నుంచి ప్రవేశించినట్లు చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వాళ్ళందరూ తలుపులు వేసుకుంటే ఆ తలుపుల నుంచి లోపలికి వచ్చాడు. మూడవది మనం చూసినట్లయితే ఆయన ఆరోహణ అయిపోయాడు. కొన్ని రోజులు సంచరించినప్పటికీ చివరిగా మరి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి కుడిపార్శ్వంలో కూర్చున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో కూడా జరగబోతుంది. దేవుని స్తోత్రం. వారి జీవితంలో కూడా ఖాళీ సమాధి ఉండబోతుంది, వాళ్ళ దేహాలు కూడా మార్చబడబోతున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాల్లో దీన శరీరము తన శరీరంగా మార్చబడుతుందన్న మాటలు చూస్తాం. మరి గ్లోరియస్ బాడీ మనం చూస్తున్నాం. హల్లెలూయా. మూడోది చూసినట్లయితే మనం కూడా తిరిగి లేస్తాం, పరలోకానికి చేరుతాం. ఇది జరగాలంటే, ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు చూడాలి. ఒకటి ఏంటంటే అతడు తిరిగి జన్మించాలి. రెండోది మరి చూసినట్లయితే యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. మరి ఎలాగూ పాసిబుల్ అవుతుందంటే, ఒక క్రైస్తవుడికి 2 జన్మలంటే ఒక పాపం ఉంటుంది. 2 జన్మలు అంటే ఏంటంటే తల్లి గర్భం నుంచి మనం పుడతాం, ఒకటి ఫిజికల్ బర్త్, రెండోది స్పిరిచువల్ బర్త్. స్పిరిచువల్ బర్త్లో మనం చూస్తే ఇన్నర్ క్లెన్సింగ్ మనం చూస్తాం, అవుటర్ క్లెన్సింగ్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసుక్రీస్తు వారు అదే మాట్లాడతారు. మరి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చూస్తాం. రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం ప్రకారంలో మనం చూస్తే, మరి నా యందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయినను బ్రతుకు నా యందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన బ్రతుకుతాడు అన్న మాట మనం చూస్తాం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారి యందు విశ్వసించి బాప్తిసం తీసుకొని ఆయన కొరకు ఈ లోకం చూసినట్లయితే నువ్వు కూడా పునరుద్ధానంలో పాలి భాగస్థుడు అవుతాడు అనే నిరీక్షణతో మన ఈ లోకంలో జీవిద్దాం. ఈ మాట దేవుడు ఎందుకు నీకు తీసుకొస్తున్నట్టే, నువ్వు కూడా పునరుద్ధాన పాలి భాగస్థుడు అవ్వాలని దేవుని యొక్క ప్రేమతో ఈ మాటని వినిపిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.